ఈ వీడియోలో మీకు టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఫస్ట్ మీరు ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకొని టైమ్ లైన్లోకి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ వీడియో ఉంది కదా, దీన్ని తీసుకోవాలనుకుంటున్నాను. సో వెనకాల ఇక్కడ నుంచి తీసుకుంటాను నేను సో నేను ఈ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. మీకు ఇక్కడ టూల్స్ ప్యానల్ కనపడకుండా ఉంటే సింపుల్గా విండోస్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు కింద టూల్స్ అని ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్ దాన్ని క్లిక్ చేసుకున్నారంటే మీకు టూల్స్ అనేవి ఇక్కడ కనపడతాయి అన్నమాట. అండ్ ఇప్పుడు నేను మీకు ఒక చిన్న సెట్టింగ్ ఇస్తాను. దానికోసం మీ కీబోర్డ్లో Ctrl-Alt-Kని ప్రెస్ చేయండి. Ctrl-Alt-Kని ప్రెస్ చేయగానే మీకు ఇలా ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి యాడ్ ఎడిట్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ యాడ్ ఎడిట్ అని ఉంది కదా, జనరల్గా మీ అందరికి ఇక్కడ డిఫాల్ట్గా కే ఉంటుందన్నమాట. సో మీరేం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఎడిట్లో అంటే సి పెట్టుకోండి మీరు. సో ఇక్కడ మీరు కే ఉంటుంది, కే తీసేసి సి పెట్టుకోండి. ఇలా సి పెట్టుకొని ఒకటే సి పెట్టుకొని ఇక్కడ మీకు ఓకే ఉంది కదా, ఓకేని క్లిక్ చేయండి. సో దీని గురించి నేను మీకు డీటెయిల్గా తర్వాత చెప్తాను. ఈ సెట్టింగ్ అయితే మీరు పెట్టుకోండి. సో ఇప్పుడు టూల్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. టూల్స్లో ఫస్ట్ టూల్ వచ్చేసి సెలెక్షన్ టూల్ అనమాట. సో ఈ సెలెక్షన్ టూల్ అనేది మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెలెక్షన్ టూల్ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాం కదా, దీంతో మనం ఇలా ఉంది కదా, ఇలా పట్టుకొని జస్ట్ ఇలా చివరి పెట్టుకున్నామంటే ఇలా వస్తుంది మీకు. జస్ట్ దాన్ని క్లిక్ ఇచ్చి ఇలా డ్రాగ్ చేసామంటే వీడియో లెంత్ అనేది తగ్గించవచ్చు మనం. అలాగే ఈ రైట్ సైడ్లో కూడా ఇలా మనం తగ్గించుకోవచ్చు అనమాట, అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా. సో మనకు ఈ సెలెక్ట్ టూల్ ఏంటంటే ఈ టైమ్ లైన్లో ఉండే బీ రోల్స్ కానీ, వీడియో కానీ, ఇమేజెస్ కానీ ఏదైనా ఉంటాయి కదా, ఆడియో కానీ ఇలాంటివి చాలా ఉంటాయి కదా, సెలెక్ట్ చేసుకొని అటు ఇటు మూవ్ చేసుకోవడానికి ఈ సెలెక్షన్ టూల్ హెల్ప్ అవుతుంది. మనం ఒక వీడియోనే కాకుండా ఇంకా చాలా రకాల వీడియోస్ని మనం తీసుకుంటాం కదా. ఇప్పుడు సెకండ్ వీడియో ఇది ఉంది, దీన్ని ఇలా తీసుకుంటాము. సో మనకేంటంటే ఈ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకుంటేనే మనం అటు ఇటు దీన్ని మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకు ఈ టూల్ అనేది హెల్ప్ అవుతుంది. దీని షార్ట్కట్ కీ వచ్చేసి వి అనమాట. మీరు కీబోర్డ్లో వి క్లిక్ చేశారంటే ఈ టూల్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ టూల్ వచ్చేసి ట్రాక్ సెలెక్షన్ ఫార్వర్డ్ టూల్. ఈ ట్రాక్ సెలెక్షన్ ఫార్వర్డ్ టూల్లో మనం ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియోస్ ఉన్నాయి, అన్నింటినీ తీసుకుందాం టైం లైన్లోకి. సో ఈ 3 వీడియోస్ని ఇలా టైం లైన్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ గ్యాప్ లేకుండా ఇలా ఉంది. సో ఇప్పుడు ఇలా ఉందన్నమాట. మనకు ఈ సెలెక్షన్ టూల్ అనేది ఎలా హెల్ప్ అవుతుందంటే, జనరల్గా మనం ఎడిటింగ్ చేసేటప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో చాలా ఉంటాయి అన్నమాట. అంటే చాలా వీడియోస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మొత్తం టైం లైన్ మొత్తం ఇక్కడ ఇంతవరకు వీడియోస్ ఉంటాయి అనుకోండి. మనం ఏం చేస్తామంటే ఈ వీడియోకి మధ్యలో ఏదైనా ఒక ఇమేజ్ కానీ వీడియో కానీ యాడ్ చేయాలనుకున్నాం. ఫర్ సపోజ్ ఈ వీడియో ఉందండి, ఈ వీడియోలోంచి ఈ పార్ట్ మొత్తం ఈ రెండింటి మధ్యలో రావాలి. అప్పుడు మనం ఏం చేస్తాము, జనరల్గా అయితే ఇది ఇలా జరిపేసి ఇది ఇలా తీసుకుంటాం కదా. ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ వీడియో అనేది బాగా చూడండి, ఆ వీడియో తీసుకొచ్చినప్పుడు ఆ మధ్యలో ఇది ఇలా రావడం వల్ల ఈ రైట్ సైడ్లో ఉండే వీడియో అనేది అది కట్ అయిపోయింది. సో అలా కట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే Ctrl-Z నొక్కి సింపుల్గా ఏం చేస్తారంటే సింపుల్గా ఏ సెలెక్షన్ చేసుకోండి. ఏ సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు ఇలా రైట్ వచ్చింది కదా. సో ఇలా రైట్ ఏంటంటే మొత్తం రైట్ సైడ్ ఉండేవి సెలెక్ట్ అవుతాయి అనమాట. నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి మొత్తం ఈ సెలెక్ట్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఈ సెలెక్ట్ చేస్తాను. ఒక్కసారి క్లిక్ ఇచ్చానంటే మొత్తం ఈ పక్క ఎన్ని ఉన్నాయో మొత్తం అన్నీ సెలెక్ట్ అవుతాయి, రైట్ సైడ్లో ఏమున్నాయో మొత్తం సెలెక్ట్ అవుతాయి. అప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తానంటే జస్ట్ ఇలా పట్టుకొని పక్కకి జరుపుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే మనం ఒకసారి క్లిక్ ఇచ్చామంటే చాలు, జరిపినామంటే ఆ మొత్తం సెలెక్ట్ అయిపోయి ఆ రైట్ సైడ్లో ఉన్న మొత్తం వీడియోస్ మొత్తం జరుగుతాయి అన్నమాట. ఇలా మనము ఎంత కావాలంటే అంత జరుపుకొని మధ్యలో ఈ వీడియోని యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని ఈ గ్యాప్ తగ్గడం కోసం మళ్ళీ వీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ ఇచ్చి డిలీట్ చేసామంటే సరిపోతుంది. అలా మనకు ఒక్కొక్క దాన్ని జరుపుకోకుండా మొత్తం అన్ని దాన్ని సెలెక్ట్ చేసుకుని జరిపేదానికి ఈ ట్రాక్ సెలెక్షన్ ఫార్వర్డ్ టూల్ అనేది హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇందులోనే మీకు ట్రాక్ సెలెక్షన్ బ్యాక్వర్డ్ టూల్ ఉంది కదా, దీన్ని షార్ట్కట్ వచ్చేసి Shift A అనమాట. ఇప్పుడు ఇది మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే, జనరల్గా మనము ఏ నొక్కగానే రైట్ సైడ్కి సెలెక్ట్ అయిందనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఈ వీడియోకి మధ్యలో ఒకటి ఎలిమెంట్ యాడ్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఇవన్నీ జరపాలి వెనక్కి.
సో ఇక్కడంటే తక్కువ కాబట్టి జస్ట్ ఇలా పట్టుకొని ఇలా చెప్తే సరిపోతుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు వెనక వరకు మొత్తం ఫుల్ ఉంటాయన్నమాట. అప్పుడు మీరు సెలెక్ట్ చేద్దామని మీకు సెట్ అవ్వదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే షిఫ్ట్ ఏ నొక్కారంటే మీకు ట్రాక్ సెలెక్షన్ బ్యాక్వర్డ్ సెలెక్ట్ అవుతుందన్నమాట. అప్పుడు మీరేం చేస్తారంటే జస్ట్ సింపుల్గా అలా క్లిక్ ఇవ్వండి. అలా క్లిక్ ఇవ్వగానే బ్యాక్ సైడ్ ఉండే మొత్తం వీడియోస్ అన్ని సెలెక్ట్ అవుతాయి. అప్పుడు మీరు సింపుల్గా జస్ట్ ఇలా జరుపుకుంటే సరిపోతుంది. ఇలా మీరు మీకు నచ్చినంత దూరం జరుపుకొని మధ్యలో వీడియో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ ఇచ్చి డిలీట్ నొక్కారంటే మీకు ఆ గ్యాప్స్ అనేవి ఉండవు, క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇలా మనకు ఈ ట్రాక్ సెలెక్షన్ టూల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఇకపోతే మనం నెక్స్ట్ మాట్లాడుకునే టూల్ వచ్చేసి రిపుల్ ఎడిట్ టూల్ అని ఉంది కదా, దీని షార్ట్కట్ వచ్చేసి బి అనమాట. సో ఈ టూల్ మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే ఈ టైం లైన్ ఉంది కదా, ఈ టైం లైన్లో మనం ఏదైనా వీడియోని అడ్జస్ట్ చేసేటప్పుడు గ్యాప్స్ లేకుండా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెలెక్షన్ టూల్ ఉంది. ఈ సెలెక్షన్ టూల్ తీసుకొని ఈ వీడియోని కొద్దిగా అడ్జస్ట్ చేశాను, ఇంతవరకు అడ్జస్ట్ చేసాను. సో నాకు ఈ నుంచి వీడియో కావాలి. ఇప్పుడు ఏం చేశాను, ఇలా అడ్జస్ట్ చేయగానే ఇక్కడ గ్యాప్ వచ్చిందనమాట. సో నాకు ఇలా గ్యాప్ రాకూడదు అన్నప్పుడు ఏం చేయాలంటే Ctrl+Z ఈ రిపుల్ ఎడిట్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్గా మనకు ఇలా కట్ చేసుకున్నామంటే వీడియో ఇంతవరకు కట్ అయ్యి ఆ మధ్యలో గ్యాప్ అనేది పోతుందన్నమాట, క్లియర్ అయిపోతుంది. చూడండి, బాగా చూడండి. సో ఇప్పుడు నేను చూడండి ఇంతవరకు కట్ చేస్తాను, అప్పుడు ఆటోమేటిక్గా గ్యాప్ అనేది క్లియర్ అయిపోతుంది. చూడండి, చూసారా, గ్యాప్ అనేది కట్ అయ్యి ఆ వీడియో అనేది వెనక్కి వచ్చేసింది. ఇలా మనకు ఈ రిపుల్ ఎడిట్ టూల్ అనేది హెల్ప్ అవుతుంది. అలానే ఇప్పుడు వీడియో అనేది మళ్ళీ కొంచెం నార్మల్గా వెనక్కి లాగుతాను చూడండి. సో వెనక్కి లాగాను, అదేంటంటే వెనకాల వీడియోస్ మీద ఓవర్లాప్ అవ్వకుండా గ్యాప్స్ లేకుండా వెనక్కి వచ్చేసింది చూడండి. సో ఇలా అనమాట. ఇలా మనము గ్యాప్స్ లేకుండా ఈ టూల్తో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇందాక నేను మీకు స్టార్టింగ్లో యాడ్ ఎడిట్లో సి అని పెట్టుకోండి అని చెప్పాను కదా, దాని గురించి డీటెయిల్గా చెప్తాను. దానికోసం జూమ్ చేసుకుందాం. కీబోర్డ్లో ప్లస్ నొక్కారంటే జూమ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సెలెక్షన్ టూల్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు సి ఉంది కదా, సో సి అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఇలా వస్తున్నాను, ఇలా వచ్చేసి చెయ్యి ఇలా అంటున్నాను కదా, సో అక్కడ నుంచి మనకు వీడియో రావాలి. ఈ లెఫ్ట్ పార్ట్ మొత్తం కట్ అవ్వాలంటే నేనేం చేస్తానంటే నేను సింపుల్గా కీబోర్డ్లో సి నొక్కుతాను. సో సి నొక్కగానే కట్ అయిపోయింది చూడండి. అప్పుడు నేనేం చేస్తానంటే ఈ పార్ట్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ నొక్కగానే డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చేయి ఇలా పెట్టాను కదా, ఇప్పుడు నేను రిపుల్ ఎడిట్ టూల్తో అడ్జస్ట్ చేసుకున్నాను ఇలా. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే వీటిని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు చేయి ఇలా పెట్టాను కదా, సో నాకు ఈ లెఫ్ట్ పార్ట్ మొత్తం వద్దు. ఇప్పుడు నేనేం చేస్తానంటే సి నొక్కి లెఫ్ట్ డిలీట్ చేయొచ్చు. బట్ అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆప్షన్ సి నొక్కండి, తర్వాత డిలీట్ చేయండి. ఓకే, అలా కాకుండా ఇంకో ఆప్షన్ ఉంది, Ctrl+Z నొక్కండి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ని డిలీట్ చేయాలంటే సింపుల్గా మీ కీబోర్డ్లో క్యూ ప్రెస్ చేయండి. సో క్యూ ప్రెస్ చేశారంటే మీకు లెఫ్ట్ పార్ట్ మొత్తం కట్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా మౌస్ ప్లే హెడ్ ఇక్కడికి పట్టుకొచ్చి ఈ రైట్ సైడ్ మొత్తం వేస్ట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ మొత్తం వేస్ట్ అనుకోండి. మీరు సింపుల్గా డబ్ల్యూ ప్రెస్ చేశారంటే ఈ పార్ట్ మొత్తం ఎగిరిపోతుంది అనమాట. సో ఈ వీడియోని కట్ చేయాలనుకుంటే సీ నొక్కితే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. అలా మీరు ఎన్ని సీలు పెడితే అన్ని కట్స్ వస్తాయన్నమాట. మీరు జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనకు ఈ సీ టూల్ అనేది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను Ctrl+Z నొక్కుతున్నాను. ఇక మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ టూల్ వచ్చేసి రోలింగ్ ఎడిట్ టూల్ అనమాట. ఇప్పుడు ఈ టూల్ గురించి చెప్పాలంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వీడియో ఉంది, ఈ వీడియో వేరు, ఈ వీడియో వచ్చేసి వేరు అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఇక్కడ ఈ వీడియో ఇంతవరకు ఉంది కదా, సో ఇది నేను డిలీట్ చేయకుండా డైరెక్ట్ ఈ వీడియో అనేది ఇంతవరకు రావాలనుకుంటాను. అప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇలా లాగామంటే సరిపోతుంది. చూసారా, ఆటోమేటిక్గా ఈ వీడియో మీద ఆ వీడియో ఓవర్లాప్ అయింది చూడండి. చూడండి అలా ఓవర్లాప్ అయిందనమాట. అదేవిధంగా ఇప్పుడు రైట్లో ఉండే వీడియో మీద ఇంతవరకు ఇది అనేది ఓవర్లాప్ ఇక్కడ వరకు రావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ అలా తీసుకొచ్చామంటే చాలు. చూడండి ఆ వీడియో అనేది ఇంతవరకు ఓవర్లాప్ అయింది దీని మీద. ఇలా మనకు ఒక వీడియో మీద ఇంకో వీడియోని ఓవర్లాప్ చేయాలనుకున్నప్పుడు మనకు ఈ రోలింగ్ ఎడిట్ టూల్ అనేది హెల్ప్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఫస్ట్ వీడియోలో ఉన్న కంటెంట్ మొత్తం కట్ అయిపోయి ఈ సెకండ్ వీడియోలో ఉన్న కంటెంట్ మొత్తం దీని మీదకి వచ్చేస్తుంది అనమాట. ఇలా జనరల్గా నేనైతే ఈ టూల్ని చాలా తక్కువగా యూజ్ చేస్తాను ప్రీమియర్ ప్రోలో. మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చేస్తున్నాను అంతే. సో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే టూల్ వచ్చేసి రేట్ స్ట్రెచ్ టూల్ అనమాట. దీనికోసం నా వీడియోస్ కాకుండా ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను.
సో ఇప్పుడు నేను ఈ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ప్రీమియర్ ప్రోలోకి. సో నేను దీన్ని మీకు ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ సెట్ టు ఫ్రేమ్ సైజ్ ఉంది కదా, దాన్ని నొక్కారంటే సరిపోతుంది. మీకు ఇలా జూమ్ వచ్చేస్తుంది అనమాట, ఫ్రేమ్ సరిపడా వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు మాన్యువల్గా ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్ ఉంటుంది, ఎఫెక్ట్స్ కంట్రోల్ ద్వారా జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఇలా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో తీసుకోండి. ఈ వీడియో ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో కంటెంట్ ఏంది, ఒక అమ్మాయి కెమెరా తిక్కు చూస్తుంది, చుట్టుపక్కల మనుషులందరూ ఫాస్ట్గా వెళ్తున్నారు కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ రేట్ స్ట్రెచ్ టూల్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కొంచెం జూమ్ అవుట్ చేసుకొని ఇక్కడ దీన్ని లాస్ట్లో సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేస్తాను చూడండి. ఇలా డ్రాగ్ చేయగానే ఇప్పుడు ఏమైందంటే అది స్లో మోషన్లో అవుతుందన్నమాట. అంటే ఇంతవరకు ఉండే కంటెంట్ని నేను లాగాను, స్ట్రెచ్ చేసి ఇంతవరకు పెంచాను కాబట్టి సో వీడియో లెంత్ అనేది పెరిగింది కాబట్టి ఇప్పుడు ఆ వీడియో స్లో మోషన్లో వస్తుందన్నమాట. చూడండి, సో చూసారా వీడియో అనేది ఎంత స్లో మోషన్లో వస్తుందో చూడండి. చాలా అంటే చాలా స్లో మోషన్ అనమాట ఇది. మనము స్లో మోషన్ చేయాలనుకున్నప్పుడు ఈ టూల్ అనేది హెల్ప్ అవుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఇదే టూల్తో ఇప్పుడు తగ్గిస్తున్నాను చూడండి. సెలెక్ట్ చేసుకొని చూడండి లెంత్ అనేది తగ్గించాను. ఇప్పుడు చూడండి ఎలా ప్లే అవుతుందో చూడండి. చూసారా చుట్టుపక్కల అందరూ ఫాస్ట్గా వెళ్తున్నట్టు చూపిస్తుంది కదా. చూడండి వాళ్ళు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారో చుట్టూ. మళ్ళీ మనం దీని ఒరిజినల్ రికవరీ చేయాలనుకుంటే సింపుల్గా మీరు కీబోర్డ్లో కంట్రోల్ ఆర్ని ప్రెస్ చేయండి. కంట్రోల్ ఆర్ని ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ వాల్యూ కనపడుతుంది కదా 200 అని, ఆ 200 తీసి 100% పెట్టుకోండి. 100% పెట్టుకొని ఓకే చేయండి. సో ఓకే ఇవ్వగానే ఇది ఒరిజినల్ అనమాట. ప్లే చేస్తాను చూడండి. సో ఇది ఒరిజినల్ అనమాట. ఒకవేళ మీరు పెంచుకోవాలనుకుంటే డైరెక్ట్ మళ్ళీ కంట్రోల్ ఆర్ ప్రెస్ చేశారంటే ఇలా వస్తుంది. కింద డ్యూరేషన్ ఉంటుంది కదా, డ్యూరేషన్ డైరెక్ట్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 4 మినిట్స్ కావాలన్నా 5 మినిట్స్ కావాలన్నా. అంటే స్పీడ్ కూడా ఇక్కడ మీకు పైన కనబడుతుంది 90%. మార్చే కొద్దీ పైన స్పీడ్ తగ్గుతుంది, కింద డ్యూరేషన్ తగ్గుతుంది, పెరుగుతుంది అనమాట. ఇలా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉంది, దీన్ని మనం ఒక 10 సెకండ్స్ చేయాలనుకుంటున్నాం. 10 అని సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చామంటే చాలన్నమాట. చూడండి 10 సెకండ్స్కి చాలా చిన్నగా అయిపోయింది వీడియో. సో కంట్రోల్ ఆర్ నొక్కామంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 100%లో పెట్టుకుంటే దీని ఒరిజినల్ వచ్చేసి ఇంత అనమాట. సో మనకి ఇదే ఆప్షన్ రావాలంటే మనం సింపుల్గా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ జూమ్ చేసుకొని సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చామంటే ఇలా వస్తుంది. మీరు ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఇలా రాదు మీకు. ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఇలా వస్తుంది మీకు. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద కాకుండా ఇక్కడ మిడిల్లో ఇచ్చేయండి. మిడిల్లో అంటే ప్లేన్ ఉండే చోటు ఇవ్వండి. ఇలా ఎఫెక్ట్స్ ఉండే చోట ఇస్తారంటే మీకు ఇలా వస్తుంది. అలా వస్తే కష్టం అవుతుంది మీకు. సో పక్కకు వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చారంటే ఇలా వస్తుంది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే స్పీడ్ / డ్యూరేషన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు ఇలా ఆప్షన్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం 100 పెట్టుకుంటే దీని ఒరిజినల్ వాల్యూ వచ్చింది. అలా కాకుండా మనము 40 పెట్టుకున్నాము. 40 పెట్టుకున్నామంటే ఇంకా స్లో మోషన్ అయిందన్నమాట ఇది. ఓకే, ఇప్పుడు మనకు ఇలా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రివర్స్ స్పీడ్ అని ఉంది కదా, దాన్ని ఓకే ఇచ్చుకొని ఓకే చేశారంటే ఇప్పుడు ఈ వీడియో మొత్తం రివర్స్లో ప్లే అవుతుంది చూడండి. వీడియో మొత్తం రివర్స్లో ప్లే అవుతుంది. ఇలా మనకు రివర్స్ స్పీడ్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు ఇది డిజేబుల్ అయింది కదా, యాక్చువల్లీ ఇది ఏంటంటే మెయింటైన్ ఆడియో పిచ్ అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే సపోజ్ ఈ ఆడియో ఉంది నాది, ఇప్పుడు దీన్ని కంట్రోల్ ఆర్ నొక్కేసి దీన్ని నేను కొంచెం స్పీడ్గా పెట్టుకున్నాను. సపోజ్ ఒక 150% స్పీడ్గా పెట్టుకున్నప్పుడు రివర్స్ స్పీడ్ నొక్కామంటే ఓకే చూడండి. ఇప్పుడు చూడండి నా ఆడియో అనేది ఒక చిన్న పిల్లడు వాయిస్లో వస్తుంది కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ ఆర్ నొక్కేసి ఇక్కడ మెయింటైన్ ఆడియో పిచ్ అన్నామంటే ఫాస్ట్ అయినా స్పీడ్ అయినా కూడా నా ఒరిజినల్ ఆడియోనే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఓకే ఇచ్చుకున్నాను. ఇప్పుడు చూడండి సో చూసారా మనకు ఈ కంట్రోల్ ఆర్ నొక్కి మెయింటైన్ ఆడియో పిచ్ నొక్కామంటే మన స్పీడ్ సెట్ చేసినా అండ్ స్లో మోషన్ సెట్ చేసినా కూడా మన ఒరిజినల్ ఆడియోనే వస్తుందన్నమాట. అలా మనకు ఈ మెయింటైన్ ఆడియో పిచ్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఇంకోటి చెప్తాను మీకు. దీన్ని కంట్రోల్ ఆర్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఓకే ఇచ్చేసి ఇప్పుడు ఇక్కడ 150 ఉంది కదా, 150ని 200 చేసుకున్నామంటే చాలు. ఆటోమేటిక్గా లెంత్ తగ్గినా కూడా కంట్రోల్ ఆర్ నొక్కి ఇక్కడ 40% పెట్టుకున్నాను. 40% పెట్టుకొని ఓకే ఇస్తున్నాను. సో ఓకే ఇచ్చినా కూడా ఆటోమేటిక్గా గ్యాప్ తగ్గుతుంది. ఇక్కడ గ్యాప్స్ వస్తాయి కదా, ఆ గ్యాప్ తగ్గి ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ కంట్రోల్ ఆర్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదేంటంటే
ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ వీడియో ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఆర్, ఇక్కడ టైం ఇంటర్పోలేషన్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆప్టికల్ ఫ్లో పెట్టుకోండి. ఆప్టికల్ ఫ్లో పెట్టుకొని ఓకే ఇచ్చారంటే మీకు వీడియో అనేది ప్లే చేసే చూడండి ఎంత స్మూత్గా రన్ అవుతుందో. సో చూసారా, వీడియో అనేది చాలా స్మూత్గా రన్ అవుతుంది. మనకు ఈ సెట్టింగ్స్ అనేవి ఇలా హెల్ప్ అవుతాయి అన్నమాట. మీరు ఇలా వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ పైన రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఇలా వచ్చేస్తాయి అన్నమాట. దీన్ని చూసి మీరేం కంగారు పడొద్దు. ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే ఈ వీడియో అనేది కొద్దిగా స్టక్ అవుతుంది. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఈ రెడ్ పార్ట్ ఉంది కదా, దాని చుట్టూ ఇక్కడ మార్క్ వేసుకోండి. ఇక్కడ ఐ నొక్కండి. అదేవిధంగా ఎండ్ పాయింట్లో ఓ పెట్టుకోండి. ఓ పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే సీక్వెన్స్లోకి వెళ్ళి ఇక్కడ రెండర్ ఇంటూ అవుట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే రెండర్ అవుతుందన్నమాట. రెండర్ అంటే ఎక్స్పోర్ట్ కాదు, అది గ్రీన్గా మారిపోయింది కదా, అంటే స్మూత్గా ప్లే అవ్వడానికి మనం ఇలా రెండర్ చేస్తామన్నమాట. పూర్తిగా ఎక్స్పోర్ట్ చేయకోకుండా ఇలా సింపుల్గా సీక్వెన్స్లోనే రెండర్ చేసామంటే మనకు వీడియో అనేది ఇక్కడ పైన గ్రీన్గా మారి ఇలా చూడండి ఇలా స్మూత్గా ప్లే అవుతుందన్నమాట. వీడియోని స్మూత్ చేయడానికి రెండర్ ఇంటూ అవుట్ అనేది యూజ్ అవుతుంది. సో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే టూల్ వచ్చేసి రిమిక్స్ టూల్ అనమాట. ఈ రిమిక్స్ టూల్ మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆడియో తీసుకుంటాను చూడండి, కంట్రోల్ ఐ ఎంత కట్ చేయి. చూడండి నేను ఈ ఆడియో అనేది తీసుకున్నాను. ఆడియో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, సో ఇంతవరకు ఆడియో తీసుకున్నాను కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు నేను వీడియో అనేది ఇంతవరకు ఇలా పెట్టుకున్నాను వీడియోని. సో ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఈ వీడియోని ఎండింగ్లో పెట్టుకున్నాను. సో మన ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఆడియో అనేది ఇంతవరకే ఉంది, మీరేమో వీడియో మొత్తం ఇంతవరకు అదే ఆడియో రావాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు సింపుల్గా ఈ రిమిక్స్ టూల్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఈ ఎండింగ్ ఉంది కదా, ఎండింగ్లో ఇలా డ్రాగ్ చేశారంటే చాలు ఇంతవరకు వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఆ ఆడియో ఫైల్ మొత్తం అదే రీమిక్స్ అవుతూ లెంత్ అనేది పెరుగుతుంది అనమాట. అంటే ఆ వీడియోకి సరిపడా లెంత్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. మీకు ఒకవేళ వీడియోకి ఆడియో తక్కువైనప్పుడు ఈ టూల్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇలా డ్రాగ్ చేశారంటే ఆ వీడియోకి తగ్గట్టు ఈ ఆడియో అనేది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే టూల్ వచ్చేసి రేజర్ టూల్ అనమాట. ఈ రేజర్ టూల్ గురించి మీకు చెప్పినా కూడా వేస్టే. మీకు ఇందాక చెప్పాను కదా, జస్ట్ సి నొక్కితే చాలని చెప్పాను కదా, దీని ఆల్టర్నేట్ ఆప్షన్ కోసమే నేను సి చెప్పాను. జనరల్గా మనకి ఇది చాలా కష్టమైన ప్రాసెస్ అనమాట. ఎలాగంటే ఇప్పుడు మనం కట్ చేయాలనుకుంటే వీడియోని జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా ఒక క్లిక్ ఇవ్వాలి, మళ్ళీ ముందరకు వచ్చి ఇక్కడ ఒక కట్ ఇవ్వాలి, తర్వాత మళ్ళీ ముందరకు వచ్చి ఇక్కడ ఒక కట్ ఇవ్వాలి, తర్వాత ముందరకు వచ్చి ఇలా ఒక కట్ ఇవ్వాలి. సో ఇలా మనకు ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అలా కాకుండా మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ తీసుకొచ్చి సి నొక్కారంటే కట్ అయిపోతుంది, ఇక్కడ సి నొక్కారంటే కట్ అవుతుంది, అలాగే ఇక్కడ కూడా సి నొక్కారంటే కట్ అవుతుంది. అలా మీరు జస్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ ప్లే హెడ్ని తీసుకొని సి నొక్కితే చాలు ఇలా కట్ అయిపోతుంది అనమాట వీడియో. సో ఈ టూల్ అనేది మ్యాక్సిమం మీరు వాడకుండా అవాయిడ్ చేయండి. రేజర్ టూల్ అయితే వేస్ట్. దాని బదులు సింపుల్గా కీబోర్డ్లో యాడ్ ఎడిట్లో సి అని పెట్టుకోండి, సి నొక్కండి, జస్ట్ ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళండి. సి నొక్కారంటే కట్ అయిపోతుంది అనమాట. మనం ఇలా కట్ చేసుకున్నప్పుడు ఇలా ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకుని కీబోర్డ్లో డిలీట్ నొక్కుతాం కదా, డిలీట్ అవుతుంది కదా, మనకి గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇలా డిలీట్ చేసే కొద్దీ ఈ గ్యాప్స్ ఉన్నాయనుకోండి, ఈ గ్యాప్ లేకుండా డిలీట్ అయ్యి ఈ పార్ట్ మొత్తం ఇక్కడికి రావాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఒక టిప్ చెప్తాను. ఇప్పుడు మనం కంట్రోల్ జెడ్ నొక్కుదాం. సో షిఫ్ట్ పట్టుకొని డిలీట్ నొక్కండి. సో అలా మీరు షిఫ్ట్ పట్టుకొని డిలీట్ కొట్టామంటే ఈ వీడియోలు మొత్తం రెండు ఎగిరిపోయి ఈ గ్యాప్ని ఈ 4 వీడియోలు ఫిల్ చేశాయి అన్నమాట. చూడండి, షిఫ్ట్ డిలీట్ నొక్కామంటే 1 2 3 4 ఈ 4 వీడియోలు ఇక్కడ ఉండేవి ఇక్కడికి వచ్చేసాయి. అలా మీరు షిఫ్ట్ పట్టుకొని డిలీట్ చేశారంటే వీడియోలు అనేవి ముందరకు వచ్చేస్తాయి అన్నమాట. సో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే టూల్ వచ్చేసి స్లిప్ టూల్ అనమాట. ఈ 2 టూల్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ ప్రీమియర్ ప్రోలో పనికిరాని టూల్ అంటూ ఏదైనా ఉందంటే అది ఇదే అనమాట. దీంతో అస్సలు యూజ్ ఉండదు. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నేను మీ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. నెక్స్ట్ టూల్ గురించి మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ టూల్ వచ్చేసి పెన్ టూల్ అనమాట. ఈ పెన్ టూల్తో మనం షేప్స్ గీసుకోవచ్చు. చూడండి, అండ్ ఇక్కడ ఏదైనా కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ షేప్ అని ఉంది కదా, ఎఫెక్ట్స్ కంట్రోల్లో షేప్ అని ఉంది, ఆ షేప్లోకి వెళ్ళేసి ఇక్కడ కలర్ ఉంటుంది, ఇక్కడ గ్రీన్ పెట్టుకొని ఓకే ఇచ్చారంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది మీకు. ఇక్కడే కాకుండా మీకు ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని ఉంటుంది, ఇక్కడ కూడా మీరు ఫిల్లోకి వెళ్ళారంటే ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో దీని గురించి మీకు ముందు చెప్తాను. మ్యాక్సిమం ఈ పెన్ టూల్తో అయితే జస్ట్ షేప్స్ గీసుకోనికి మ్యాక్సిమం ఇది వెళ్ళిపోతుంది మీకు. దీని గురించి అయితే పెద్దగా పట్టించుకోవద్దు, జస్ట్ షేప్స్ గీసుకోవడానికి మాత్రమే ఇది హెల్ప్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్ టూల్ అనమాట.
ఈ రెక్టాంగిల్ టూల్ కూడా మనకు షేప్స్ గీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. చూడండి ఇలా షేప్స్ గీసుకున్నాం. అదేవిధంగా ఈ రెక్టాంగిల్ టూల్లో ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఎలిప్స్ టూల్ ఉంటుంది. సో దాన్ని కూడా ఇలా చేసుకున్నామంటే ఇలా ఒక షేప్ వచ్చేసింది. అండ్ అదేవిధంగా మీకు ఇందులో పాలిగాన్ టూల్ ఉంది. సో దాన్ని కూడా ఇలా చేసుకున్నామంటే ఇలా ఒక షేప్ వచ్చేసింది అనమాట. ఇవి జస్ట్ ఒక షేప్స్ గీసుకోవడానికి మనకి ఈ ప్రీమియర్ ప్రోలో ఇవి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇది ముందు మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే దీన్ని లైట్ తీసుకోండి. సో నేను దీన్ని డిలీట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ టూల్ అనమాట. సో హ్యాండ్ టూల్ అంటే ఏం లేదు, సింపుల్గా ఇక్కడ ఉంటుంది టైమ్ లైన్లో. దీన్ని సెలెక్ట్ చేసుకుని అటు ఇటు జస్ట్ చేత్తో అటు ఇటు జరుపుతామన్నమాట అంతే. ఇది హ్యాండ్ టూల్ అనేది జస్ట్ మనకి ఇలా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా దీన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఇందులోనే జూమ్ టూల్ ఉంటుంది. జూమ్ టూల్ అంటే ఏం లేదు, ఇక్కడ ప్లస్ ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ వచ్చింది కదా, జస్ట్ దీని మీద క్లిక్ ఇచ్చామంటే జూమ్ అవుతుంది. చూడండి దాన్ని ఆ వీడియో మీద ప్రెస్ చేసామంటే ఆ వీడియో జూమ్ అవుతుంది. సో మీకు జూమ్ అవుట్ అవ్వాలనుకుంటే కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ప్రెస్ చేయండి, మీకు జూమ్ అవుట్ అవుతుంది. దీనికంటే ఈజీ ప్రాసెస్ మన కీబోర్డ్లో సింపుల్గా ప్లస్ మైనస్ ఉంటాయి కదా, జస్ట్ ప్లస్ మైనస్ నొక్కామంటే చాలు సింపుల్గా జూమ్ అవుతాయి, జూమ్ ఇన్ అవుతాయి, జూమ్ అవుట్ అవుతాయి అనమాట. ఇదంతా ప్రాసెస్ లేకుండా సింపుల్ షార్ట్ కట్ అది. సో నెక్స్ట్ టూల్ వచ్చేసి టైప్ టూల్ అనమాట. ఒకటి టైప్ టూల్లో స్ట్రైట్గా వచ్చేసేది ఒకటి, ఇంకోటి వెర్టికల్ టైప్ టూల్ ఒకటి. సో దీని గురించి చెప్పాలంటే జస్ట్ టైప్ టూల్ గురించి చెప్పాను చూడండి. మనం ఇక్కడ ఇలా క్లిక్ ఇచ్చాము, క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఆర్టిజూన్ అని పెట్టుకుంటున్నాను. ARTYJUN ఆర్టిజూన్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే సెలక్షన్ టూల్తో సెలెక్ట్ చేసుకొని ఇలా వస్తుంది కదా, జస్ట్ దీన్ని ఇలా డ్రాగ్ చేసుకుంటాను, ఇలా పెద్దగా చేసుకుంటాను అనమాట. సో మనం ఎలాగైనా చేసుకోవచ్చు, లేదా ఇలా కాదనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని వెర్టికల్ టైప్ టూల్ ఉంది కదా, ఇలా నొక్కేసి ఇక్కడ చూడండి ఆర్టిజూన్. సో మళ్ళీ ఇది సెలక్షన్ టూల్తో సెలెక్ట్ చేసుకుంటున్నాను, పెద్దగా చేసుకుంటున్నాను. సో చూసారా, మనకు టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవడానికి ఈ టైప్ టూల్ అనేది హెల్ప్ అవుతుంది. ఒకటి వెర్టికల్గా వచ్చింది, ఇంకోటి స్ట్రైట్గా వచ్చింది. మనం ఈ టెక్స్ట్ని ఇంకా అడ్వాన్స్ లెవెల్లో కూడా చేసుకోవచ్చు. దాని గురించి నేను మీకు ముందు ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ద్వారా చెప్తాను. సో ఇదే ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ప్యాన్లు. ఇందులో ఫాంట్స్ మార్చచ్చు, బోల్డ్గా చేసుకోవచ్చు, కలర్స్ చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు స్టార్టింగ్ నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు ఇది అవసరం లేదు. నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాక్టికల్గా ఎడిట్ చేస్తూ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. సో ఈరోజు వీడియో అయితే ఇంతే గాయస్. ఇంతవరకు చూశారు కదా, చూసిన దాన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మీరు వీడియో పెట్టిన వెంటనే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నేను కూడా రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.